హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనమైతే ఆడబోతున్నాము మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ 2. గాయ్స్, మనమైతే ఎపిసోడ్ 1లో ఇదంతా అయితే బిల్డ్ చేసాము. గాయ్స్, ఎపిసోడ్ 1లో తర్వాత నేను ఇదంతా కొంచెం బోర్డర్ లాగా బిల్డ్ చేశాను. మనం ఇప్పుడైతే దీనిపైన రూఫ్ అయితే రెడీ చేయాలి. 1 minute, మనకి డర్ట్ కావాలి. ఏంటి గాయ్స్, పెట్టడానికి అవ్వట్లేదు. ఒక్క నిమిషం, మనం ఫస్ట్ డోర్ పెట్టేద్దాం. ఇక్కడ ఏంటి గాయ్స్, పెట్టడానికి అవ్వట్లేదు. ఓకే డన్. ఓకే, మనకిప్పుడు ఇక్కడ పైన మనమైతే బ్లాక్స్ పెట్టాలి. అరే ఏంటబ్బా, పెట్టడానికి అవ్వట్లేదు. ఓకే, డర్ట్ పైన పెట్టి చూద్దాం. గాయ్స్, ఎక్కడెక్కడ వెళ్తుంది. ఓ, మనం దీనిపైన ఉంటే పెట్టడానికి అవ్వదు అనుకుంటా. అమ్మయ్య, వచ్చేసాం. ఇప్పుడైతే రూఫ్ అయితే బిల్డ్ చేయాలి. అరే గాయ్స్, ఇవి రెండు వస్తున్నాయి. ఓ, ఇక్కడ డోర్ ఉంది కాబట్టి రాదు. అదేంటి గాయ్స్, ఇలా వస్తుంది. సరే, ఇక్కడైతే బిల్డ్ చేద్దాం. ఓకే గైస్, ఇదైతే మన మినీ హౌస్, అంటే నార్మల్ది. ఓకే డన్. డోర్ ఓపెన్. ఓ నో, అరే గాయస్, మనం ఇంకా హైట్ పెట్టాలి. అయితే మనం ఇప్పుడు ఇవన్నీ తీసుకోవాలి గాయస్. అవ్వదా? సరే, ఇక్కడి నుంచి అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అక్కడ పైన పడినది. అంటే మనం ఇంకా పైకి కట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనము అరే డోర్ వేసి దానివల్లే వస్తుంది గైస్. అంటే మనకి డోర్ అంతా సైజు కావాలి. తీసుకున్నానా? కింద పడ్డానా? అవునా, కింద పడ్డాం. అరే 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 అరే, ఇక్కడ ఓకే బాక్స్ ఇక్కడ స్టెప్స్. ఓకే డన్. మనకైతే ఇప్పుడు మనం ఈ కార్నర్లో డాట్ వచ్చేసాం. ఇప్పుడు మనం ఈ హైట్లో అయితే కట్టాలి. అయ్యో, ఓకే, మనం ఇప్పుడు ఓకే డన్. డన్ గైస్, మనం ఈ హైట్లో అయితే కట్టాలి. ఇక్కడ ఎందుకు ఖాళీ వచ్చింది? మనము సరిగ్గా చూసుకోలేదు, అడ్డం వచ్చింది. సరేలే, ఏం కాదు. అరే, కింద పడ్డాడు. అన్నాడు రా నిన్ను. మళ్ళీ మనం డోర్ నుంచి వెళ్దాం. అయ్యో, ఇక్కడంతా ఉందా? ఇది మధ్యలో ఉండదు కానీ మనకంత యూజ్ ఏం లేదు యాక్చువల్లీ. దీని నుంచి డోర్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఇంతే గాయ్స్, కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ ఎక్కాలి. నౌ లెట్స్ బిల్డ్.
బిల్డ్ చేయరా. అదేంటి గైస్ అవ్వట్లేదు. ఇది అక్కర్లే మనకి. ఓకే అంతేనా? ఎస్ గైస్, కార్నర్స్ అయితే బిల్డ్ చేసేసాం. ఇన్వెంటరీలో ఉన్నట్టుంది ఇంకా. ఓకే డన్. వుడ్ కూడా వాడదాం. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్. బ్లాక్ డయ్యా, స్నోకి మనకి అవి కావాలి. ఓకే, మనం ఇప్పుడు ఏంటివి, పంప్కిన్ సీడ్స్. ఓకే డన్. మనకి ఇప్పుడు ఆర్మర్ స్టోన్ ఆర్మర్కి ఓకే. ఐరన్ చెస్ట్ ప్లేట్, ఐరన్ స్వాడ్కి మనకి ఏం కావాలి, స్టిక్, స్టోన్. ఓకే, మన ఐరన్ వద్దులే, స్టోన్ స్వాడ్, స్టిక్. ఓకే, మనకైతే నైట్ అయిపోయినట్టుంది. అవునా, సన్సెట్ అంటే ఇంకా టైం ఉందిలేండి గైస్. ఈసారి మనం ఇక్కడైతే కట్టేద్దాం. అరే డోర్ వేసావేంట్రా? ఓకే డన్ గైస్. మనం ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్స్ అయితే తీసేయాలి. ఎక్స్ట్రా పార్ట్. ఓకే డన్. ఈ రెండింటిని అయితే తీసేసాం. నెక్స్ట్ మనం వెళ్ళి టార్చ్ లైట్స్ ఉన్నాయి అంతే. డన్ గైస్, మన హౌస్. ఇప్పుడు మనం బెడ్ తెచ్చేసుకుందాం, లోపల పెట్టేసుకుందాం. నైట్ అవుతుంది ఎలా అన్న. నైట్ అయిపోయింది కూడా. మోహన్ వచ్చాడా? ఓకే, వుల్ఫ్స్ అయితే వస్తున్నాయి. ఈ నైట్ స్లీప్ ఈ హౌస్లో తీసుకొని మార్నింగ్ కల్లా వెళ్ళిపోదాం. నో, ఇక్కడ ఇన్ని హోల్స్ పెట్టారు గైస్. ఓకే, నైట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనమైతే ఇప్పుడు మార్నింగ్. ఓకే, మన బెడ్ బ్లూ బెడ్. ఓకే, బ్లూ బెడ్ బాగుంటుంది. మన హౌస్లోకి తీసుకెళ్ళి పెట్టేద్దాం గైస్. బాగానే ఉంది హౌస్. ఇంకా అమ్మో, బెడ్ ఇంకా మాడిఫై అయితే చేయాలి. అరే నైట్ టైం వదిలేసాను ఏంటి డోర్? ఎవరు రారు ఎందుకంటే ఫుల్ చీకటిగా ఉంది. ఇక్కడ ఒకటి, ఇంకొకటి దాచుకుందాం గైస్. మనకి ఇంకేమన్నా చేసేటప్పుడు యూజ్ అవుతాయి. ఓకే, బ్లూ బెడ్ ఇక్కడ కార్నర్కి అయితే పెట్టేసా. ఇప్పుడు మనము స్టేర్సా, వుడ్ స్టేర్స్. నెక్స్ట్ సోఫా అవన్నీ ఉండాలి కదా గైస్ మన దగ్గర. సోఫా క్రాఫ్టింగ్ టేబుల్ కాదు. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు మన దగ్గర బెడ్ ఒకటే ఉందా? సోఫా అవన్నీ ఉండాలి గైస్. కంపోస్టర్, ఎమరల్డ్స్, ఐరన్ నగెట్, పంప్కిన్, పొటాటో, ఇంకొక పర్పుల్ బెడ్ ఉంది. ఓకే, ఇది కూడా ఇక్కడ పెడదాం. పర్పుల్ బెడ్ కంబైన్. ఇంకొక బెడ్ తెచ్చేసి అయిపోతుంది. సరే గైస్, మనము ఇంకా బాగుంది ఇల్లు. ఇంకా చాలా ఏమన్నా చేద్దాం గైస్. ఇది జస్ట్ నార్మల్. పైనంతా ఇక్కడ ఉంది ఆ టార్చ్ లైట్. ఓకే, బాగానే ఉంది గైస్ హౌస్. ఏంటి గైస్? మనం కూడా కొన్ని తీసుకున్నాం.
ఏంటి డర్ట్ వస్తుంది? ఉత్తి మనకు కావాల్సిన ప్లాంక్స్ ఒకటి గైస్. ఓకే 5 వచ్చేసాయి. ఇంకొన్ని తీసుకుందాం. మనం కూడా ప్లాంట్స్ గ్రో చేద్దాం గైస్. మన దగ్గర పంప్కిన్ సీడ్స్ కూడా ఉన్నాయి. జస్ట్ వీ నీడ్ టు బ్రింగ్ వాటర్. మనకైతే మొక్కలకి సన్లైట్ కావాలి కాబట్టి లోపలే తయారు చేయాలి. మనకి బకెట్ కావాలి గైస్. ఒక్క నిమిషం. బకెట్ 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 ఓకే. బకెట్ బకెట్ తయారు చేయాలంటే ఏం కావాలి గైస్? మన దగ్గర బకెట్ కూడా లేదు. ఓకే పంప్కిన్ సీడ్స్. మన ఇన్వెంటరీలో పంప్కిన్ సీడ్స్ ఉండాలి. ఇవేనా? ఇవి వచ్చే సీడ్స్ పంప్కిన్ సీడ్స్. ఇదేంటి? ఇది అక్కర్లేదు ప్రస్తుతానికి. ఓకే లైట్ కూడా అక్కర్లేదు. ఇది మనకి ఏమైనా పెట్స్ కావాలంటే ఉంచుకోవచ్చు. మనం ఇప్పుడు వాటర్ ఒకటి తేవాలి. దానికి ఒక కంటైనర్ కావాలి. బకెట్ ఎలా చేస్తాం మనము? పొటాటో. అరే విలేజర్స్ ఏంట్రా ఇది? ఏంటివి? మా పాపం గైస్ దాన్ని కొట్టాను. నన్ను ఎలా చూస్తుందో ఇదితో చంపేస్తాను చూస్తుంది గైస్. అది గైస్ మనం అప్స్టైర్స్. ఓకే మంచి ఐడియా వచ్చింది. పదండి ఫస్ట్ దాన్ని తీసుకుందాం. పద 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 మన హౌస్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడైతే ఆగండి 1 minute. మనమే కదా స్టెప్స్. ఆగండి గైస్ పైనుంచి కట్ చేద్దాం. ఎందుకంటే మాకు పైన కొన్ని ఇంకో బెడ్ కూడా ఉంది. మందే అనుకుంటా. ఇది కూడా తెచ్చేద్దాం. యూజ్ అవుతాయి గైస్. ఇవి కూడా మన హౌస్లో పెట్టేసుకొని ఈ వుడెన్ ప్లాంక్స్ ఇవన్నీ తీసుకెళ్ళిపోదాం. టార్చ్ లైట్ కూడా ఉంది. ఇక్కడ కూడా ఒక టార్చ్ లైట్ ఉంది గైస్. ఇది కూడా తీసేసుకుందాం. నెక్స్ట్ ఎలా అన్నా ఇది మన హౌసే. మనం ఇంకోటి కడుతున్నాం కాబట్టి అక్కడికి అరే బెడ్ ఇక్కడ పెడతాం ఏంట్రా? పద లోపలికి. వన్నో గైస్. ఓకే థర్డ్ బెడ్ పెట్టు. అయిపోయింది డన్. ఇప్పుడు మనమైతే వెళ్ళి స్టేర్స్ అయితే తీసుకురావాలి మన ఇంటి నుంచి గైస్. మనకైతే ఈ పైన ఒక్క నిమిషం గైస్ చూపిస్తాను. ఓకే మనకి పైన ఇంకొకటి ఇలా ప్లాంటింగ్ ఇవన్నీ పెడితే మనకి మంచిగా ఉంటుంది గైస్. కానీ యాక్చువల్లీ ప్లాంట్స్ అక్కడ గ్రో అవ్వవు. ఒక పని చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ట్రీస్ ఉన్నాయి కదా, ఇదంతా కట్ చేసి మనం ప్లాంట్స్ పెట్టుకుందాం. మనకి ఎలా అన్నా కావాల్సింది డర్ట్ కూడా కావాలి. పైగా మన ఇంటి నుంచి వుడ్ కూడా తేవాలి. ఇదైతే కవర్ చేసేద్దాం వుడ్తో. వుడ్ అంటున్నా డర్ట్తో అయితే కవర్ చేసేద్దాం. ఇక్కడ మనం ప్లాంట్ అయితే పెడదాం. దీనికి ఒక బార్డర్ ఏమన్నా కట్టాలి గైస్.
మీరు దీనికి బార్డర్ ఏం కాదు. సరే ఫస్ట్ అయితే వెళ్ళి స్టేర్స్ తెచ్చా, ఇదైతే కడదాం గైస్. కానీ ఇంకో కంపార్ట్మెంట్ కడదాం. డైరెక్ట్ మనకు అక్కర్లేదు, ఎలా అన్నా వేస్ట్. స్టేర్సే బెస్ట్. అమ్మో ఈ డైరెక్ట్ ఉండడం ఎంత మంచిగా ఏంటో. అక్కడ గైస్ పైన నుంచి కట్ చేసుకుంటూ వద్దాం. అదేంటి కట్ అవ్వట్లేదు, ఫాస్ట్గా కట్ చేయరా. మన చెస్ట్ అబ్బా బాగానే పడ్డాడు. ఇక్కడ ఇంకో బెడ్ ఉందేంటి, ఇదేంటబ్బా. ఇవి కూడా స్టేర్స్ కదా. ఓకే డన్. మనం నెక్స్ట్ వచ్చి స్టోన్స్ ఇవన్నీ తీసుకుందాం. పైన మనం ఇంకో కంపార్ట్మెంట్ కడుతున్నాం కాబట్టి మనం ఇది కనెక్షన్ ఎక్కడికి ఇద్దామంటే గైస్, ఇది ఉంది కదా మనది, ఇక్కడ ఒకటి ఆగండి, డట్ తీసుకో. ఓకే ఇక్కడ నుంచి మనం అయితే కడదాం కదా, బ్యాక్ సైడ్ స్టెప్స్ బ్యాక్ సైడ్ కడదాం. సారీ మనం ఫస్ట్ కొంచెం దూరం నుంచి అయితే బిల్డ్ చేయాలి కదా, దూరం నుంచి అయితే బిల్డ్ చేయాలి. ఓకే స్టేర్స్ తీసుకో. పైకి ఎక్కు, ఇక్కడ ఒకటి పెట్టు. ఇంకా దూరంలో పెట్టాలైతే. సై గైస్ మనం ఇంకా దూరంలో అయితే మనమైతే కట్టాలి. హైవే ఉన్నాయేంటి. ఓకే గైస్, అదే అలా బిల్డ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓ 6 ఇక్కడ ఉందా. హై పిగ్గు, హై ఓ ఇంకోసారి రాకు. అయ్యోయ్యో ఈ డక్కులు పిగ్గులు ఏమేమో వస్తున్నాయి గైస్. ఇలా వద్దులేండి గైస్, సైడ్ నుంచి పెట్టడం బెస్ట్ ఆప్షన్ అదే. అరే మళ్ళీ ఇలా కడతాను వీడొకడు. నైట్ అయిపోయినట్టుంది, వెళ్ళి పడుకుందాం. ఒక్క నిమిషం, నైట్ అయింది, మనం వెళ్దాం. ఇక స్టేజ్ అయితే కట్టేసాము, మనము వెళ్ళి పడుకోవడమే. మళ్ళీ మార్నింగ్ వద్దాం గైస్. అరే డోర్ క్లోజ్ చేయరా. ఓకే గైస్ నైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం లేచి ఇన్వెంటరీలోకి వెళ్ళు. సీట్స్ ప్రస్తుతానికి అక్కర్లేదు, 49 సీట్స్ ఉన్నాయా. సార్లే, ఏంటి స్లాబ్, ఫెన్స్, టార్చ్ లైట్, డర్ట్ అక్కర్లేదు. కావాలంటే ఇన్వెంటరీ నుంచి అప్పుడు తీసుకుందాం. డర్ట్ అక్కర్లా మనకి. ఏదో బిల్డ్ చేసేదా కాదు. అరే ఎగ్ ఎందుకురా నాకు. మార్నింగ్ అయిపోయింది. ఓకే గైస్ మనం ఇప్పుడు అయితే స్టేర్స్ మనం స్టోన్స్ అవన్నీ తెచ్చుకోవాలి కదా మన కంపార్ట్మెంట్ దగ్గర నుంచి.
గాయస్ స్టిక్కేనా అదేంటి అయితే అది కూడా వుడ్ పీస్ చీ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ నేను ఇల్లు కట్టేటప్పుడు వీడియో తీయాల్సింది కానీ కుదరలేదు లోపల కంపార్ట్మెంట్ ఇంకా పైన ఇంకోటి తయారు చేస్తున్నాం కదా గైస్ నేను వుడ్ కట్ చేశాక కనిపిస్తాను ఓకే గైస్ నేనైతే మొత్తం మ్యాక్సిమం కలెక్ట్ చేసా ఇంకా కొన్ని ఉన్నాయి అవైతే మనం తీసుకున్నాం గైస్ ఇప్పుడైతే నైట్ అయింది వెళ్ళి పడుకుందాం ఓకేనా ఓకే గాయస్ ఈ వీడియో అయితే ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే పైన ఇంకొక కంపార్ట్మెంట్ అయితే తయారు చేద్దాం బై గైస్